ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మనకి రీసెంట్గా ఎంసెట్ పరీక్షా ఫలితాలు అయితే రావడం జరిగింది. వచ్చిన తర్వాత మీ ర్యాంక్ బట్టి ఏ కాలేజీలో సీట్ వస్తుందని అందరూ చెక్ చేసుకొని ఉంటారు. అండ్ చాలామందికి చిన్న చిన్న డౌట్స్ అయితే ఉంటాయి. అండ్ మెయిన్గా ఇటువంటి డౌట్స్ కోసం మీ అందరి ముందుకి ఒక టూల్ అయితే తేవడం జరిగింది. ఈ టూల్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒక్కసారి అది ఓపెన్ చేసిన తర్వాత మీ ర్యాంక్ ఎంటర్ చేయాలి, మీ క్యాస్ట్ ఇంటర్వ్యూ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఏ డిస్ట్రిక్ట్స్లో కాలేజ్ కావాలి అని అనుకుంటున్నారో అది అయితే చూస్ చేసుకోవాలి. అండ్ తర్వాత మీకు పర్టికులర్గా మనకి బీటెక్లో కొన్ని బ్రాంచ్లు అయితే ఉంటాయి కదా, ఆ బ్రాంచ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మీకు పర్టికులర్గా ఒక బ్రాంచ్ అంటే ఒకటే సెలెక్ట్ చేసుకోండి, లేదా అన్ని బ్రాంచ్లో తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు. అన్నీ అయితే ఆల్ దాంట్లో పెట్టుకోండి. తర్వాత ఈ చిన్న చిన్న డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఎంటర్ చేస్తే మన ఇచ్చిన ర్యాంక్, క్యాస్ట్, డిస్టిక్, మన బ్రాంచ్ తగ్గట్టు డీటెయిల్గా ఒక లిస్ట్ అయితే వచ్చేస్తుంది. అది కూడా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బేస్ బట్టి. దీనివల్ల మనకి కలిగే బెనిఫిట్ ఏంటంటే మనకి అంచనా రావడం జరుగుతుంది అన్నమాట. ఓహో, మనకి మన ర్యాంక్ తగ్గట్టు, మన క్యాస్ట్ తగ్గట్టు ఈ విధంగా కాలేజీలు వచ్చినాయి అని మనం తెలుసుకోగలుగుతాం. ఈ వర్క్ అంతా ఏం చేయకుండా డైరెక్ట్ కౌన్సిల్లో పార్టిసిపేట్ చేసి వెబ్ ఆప్షన్ పెడితే చాలా అంటే చాలా ఇబ్బంది అయితే పడిపోతాం. అందుకు చెప్తున్నాను, ఈ సింపుల్ టూల్ మీకు చాలా అంటే చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. మీకు మీ అంతటి మీరే స్వతహాగా తెలుసుకోగలుగుతారు. ఓహో, ఎక్కడుందా కాలేజ్, ఇలా చెక్ చేసుకోగలుగుతున్నామా అని చెప్పి మీకు కూడా అర్థమైతే కావడం జరుగుతుంది. అందుకే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే మిస్ అవ్వండి, ఈ అవకాశాన్ని వెంటనే యూజ్ చేసుకోండి. సింపుల్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే చాలు, ఈజీగా మన కాలేజ్ సంబంధించి బ్రాంచ్ పరంగా ప్రతి ఒక్క డీటెయిల్, లాస్ట్ ర్యాంక్ ఎంత, ఎక్కడతో ఆగింది, క్లియర్ కట్ అయితే మనకైతే రావడం జరుగుతుంది. కాబట్టి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో అయితే ఉంటాయి, చూసుకోండి. ఎంసెట్ ర్యాంక్ ప్రెడిక్టర్ టూల్ అన్నమాట. మన కౌన్సిలింగ్ టైంలో చాలా అంటే చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. అందుకే చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.